ప్రేమను ఎలా సాధించాలి, వినయాన్ని ఎలా సంపాదించాలని ఎవరు అడిగారు. పుష్పాల సుగంధాన్ని నువ్వు ఎలా ఆగ్రాణిస్తున్నావు? ప్రయత్నం చేస్తున్నావా? లేదు. అక్కడ పుష్పము కూడా తన సుగంధాన్ని వెదజల్లడానికి ఏ ప్రయత్నము చేయడం లేదు కదా, చేయట్లేదు. సహజంగా ఆటోమేటిక్ గా పుష్పం పుష్పిస్తోంది, సుగంధం వెదజల్లబడుతోంది. అలాగే ప్రకృతి సిద్ధంగానే ఆ పుష్ప సౌగంధాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావు. పుష్ప సుగంధాన్ని ఆస్వాదించడానికి, పుష్పము సుగంధము వెదజల్లడానికి నువ్వేం చేస్తున్నావు? ఏమీ చేయట్లేదు. అలాగే నువ్వు ఏ ప్రయాస పడకుండా ఉంటే ఏమి చెయ్యక్కర్లా, సర్వసహజంగా ఉండంటే. అదే వినయం అంటే, అదే ప్రేమ అంటే. ఏ తగిలింపులు, ఏ బంధాలు లేకుండా. పువ్వుకేమిటి బంధం? లేదు లేదు అన్నాడు నిసర్గదత్. ఇంగ్లీష్ భాషలో యు అనే పదాన్ని ఏదో కొన్ని సందర్భాల్లో తప్పితే మిగతా అన్ని వేళల నీవు నువ్వు అనే అనువదించాను. ఇక్కడ ఈ రాసిన చెప్తున్నారు, ఇంగ్లీష్ భాషలో యు అంటే నీవు కదా, కానీ నీవు అనే పదాన్ని ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప మిగతా అన్ని వేళల నువ్వు నీవు అనే అనువదించాను. నిసర్గదత్తుతో సంభాషించిన వ్యక్తుల మీద గాని పాఠకుల మీద గౌరవం లేక కాదు. నిసర్గదత్త అందరినీ నువ్వు నువ్వు నీవు అని అన్నాడు అనుకోకండి. నేను ఆ యు అన్న పదానికంటే నువ్వు అన్న పదాన్ని ఎక్కువ నేను వాడాను. ఎందుకంటే నువ్వు అనే పదమే సూటిగా బాణంలాగా తగులుతుంది. నీవు అన్నావనుకో సూటిగా నీకొచ్చి తగులుతుంది. యు అన్నావనుకో అంత గట్టిగా తగలదు, టచ్ అవ్వదు. చూసావా, ఆ పలకడంలో ఆ భాషలో రెండు ఒకటే అర్థం. అవును, కానీ దాని ఆ మాట యొక్క ప్రభావం ఎంత సూటిగా తగులుతుందో మనం గుర్తించాలి. అందుకే నేను నువ్వు అన్న పదాన్ని సూటి బాణంలాగా తగులుతుంది. కొన్ని సంభాషణల్లో నిసర్గదత్ చేత అవతలి వ్యక్తిని మీరు అనే సంబోధించారు నిసర్గదత్. చివరికి వచ్చేసరికి మర్యాద సూచకంగా వాడిని మీరు కాస్త నువ్వుగా మారిపోయేది. బిగినింగ్ లో మీరు అనే మాట్లాడేవారు, వాడు చెప్పడం వచ్చేసరికి ఆ మీరు కాస్త పోయి నువ్వుగా మారిపోయేది. ఎందుకు ఎందుకు పృచ్ఛకుడి శ్రేయస్సు కాంక్షించే నిసర్గదత్ ఆత్మీయమైన నువ్వు తప్పితే మరొకటి వాడలేదు. అదే ఎవరి పట్ల ఆత్మీయత పెరుగుతుందో వాళ్ళ పట్ల నీవు అని స్వేచ్ఛగా వాడగలుగుతాం. అవును, అంతేకాకుండా కోప్పడగలుగుతాం, తిట్టగలుగుతాం, ఒక కొట్టగలుగుతాం. ఎవరి మీద ప్రేమ ఆప్యాయత ఉండి వాళ్ళు బాగుండాలి బాగుపడాలనే కోరిక ఉంటుందో వాళ్ళ దగ్గర ఆ స్వతంత్రం ఉంటుంది. అవతలి వాళ్ళు కూడా అంత స్వతంత్రంగానూ తీసుకుంటారు. అలా ఉండాలి సంబంధ బాంధవ్యాలు. ఓ పాశ్చాత్య అన్వేషకుడితో నిసర్గదత్త నడిపిన సంభాషణలు మనం చూద్దామా. నిసర్గదత్త అంటున్నారు, కోర్కెలు కలగడము, అవి నెరవేరడము, అలాగే భయాలు కలగడము, వాటి నుంచి నువ్వు తప్పించుకోవడం మొదలైన వాటితో కూడుకున్న నీ ప్రపంచము నిశ్చయంగా నా ప్రపంచం కాదు. నీకేమో కోరికలు కలుగుతూ ఉంటాయి, అవి నెరవేరుతూ ఉంటాయి, అవి చూస్తూ సంతోషిస్తూ ఉంటావు. భయాలు కలుగుతూ ఉంటాయి, భయపడుతూ ఉంటావు, వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. మొదలైన వాటితో కూడుకుని ఉంది నీ ప్రపంచం అంతే. కానీ నిశ్చయంగా అలాంటి నా ప్రపంచం అలాంటి ప్రపంచం కాదు. అసలు నీ ప్రపంచము నాకు కనిపించట్లేదు. ప్రపంచమే నాకు లేదు. అవును, ఈ ప్రపంచాన్ని నువ్వు అలా చూస్తున్నావు, నేను అలా చూడడం లేదు. నువ్వు దానిని గురించి చెప్తుంటే వింటున్నానంతే. ఇప్పుడు నీవు నీ బుద్ధితో ఈ ప్రపంచాన్ని చూసి వీళ్ళు ఇలాగండి వాళ్ళు అలాగండి, ఇదేమో ఈ కోరిక వల్ల ఈ సుఖం కలుగుతుందండి,
దీనివల్ల ఈ బాధ కలుగుతోందండి, నాకు ఇలా ఉందండి, అలా ఉందని నువ్వు చెప్తుంటే అటువంటి నాకు ఏమాత్రము లేకపోవడం వల్ల నాకు తెలియడం లేదు. ఉమ్, అక్కడ నువ్వు చెప్తుంటే ఓహో కాబోలని వింటున్నాను అంతే. అదే. అది నీ స్వకీయ స్వాప్నిక ప్రపంచం కదా, నీ కళ నీకే తెలుస్తుంది, నీకే నిజం. ఉమ్, అది కళ నాకు లేదాయే, ఉమ్, నువ్వు నాకు ఇలా కళ వచ్చిందని చెప్తే ఓహో అని విన్నట్లు వింటున్నా. అదే అదే. దాని గురించి నేను చెప్పగలిగిందల్లా నువ్వు కలలు కండం మానేవయ్యా అని మాత్రమే. ఉమ్, నువ్వు చెప్తున్నావే నా కోరికలు, ఉమ్, నా ఇష్టాలు, నా బాధలు, నా కష్టాలు, వీరి వల్ల వారి వల్ల ఇలాగా అలాగా నువ్వు చెప్తున్నావే, ఉమ్, అవంతా నీ ప్రపంచం. అంతే. అది నాకు ఏమాత్రమూ లేదు, నాకు తెలియడం కూడా లేదు. ఉమ్, అది నీకు నిజం. ఉమ్, కాబట్టి ఒకవేళ నువ్వు అడిగితే కలగండం మానేవయ్యా, నువ్వు అనుకుంటున్నంత కళ అక్కడ ఏమీ లేదు అసలు అని చెప్తాను. ఉమ్, నీ కల్లో ఒక పెద్ద భూతం కనిపించింది, ఎందుకు కనిపించింది అని అడిగితే నేనేం చెప్తాను? నాకు భూతా మరి, మీకు లేదు కదా కళ. నాకు లేని భూతాన్ని ఉమ్, నీ కల్లో ఎందుకు కనిపించింది అని అడిగితే నేనేం చెప్తాను? ఉమ్, నువ్వు కలగన్నావు గనక నీకు అది కనిపించింది. నువ్వు ఉమ్, కానీ నాకు ఏ భూతం ఎలా కనిపించింది, ఇప్పుడు ఏ భూతం అలా కనిపించింది. ఉమ్, నేను చెప్పగలిగింది ఏమిటంటే కలలు గనడం మానేయి అని. ఉమ్, అంటే అప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న, యుద్ధాలు విప్లవాలు కలలు అని మీరైనా అనలేరు కదా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, విప్లవాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కలలే అని మీరు అనగలరా? రోగిష్టి తల్లులు, ఆకలితో మలమల్లాడే పిల్లలు, ఇవి కలలేనా మరి? కాదు కదా. అక్రమ మార్గాల ద్వారా సంపాదించే భాగ్యాలు, అది దుర్వినియోగము జరుగుతూ ఉంటే ఇవన్నీ కలలా? ఇవన్నీ కలలంటారా మీరు అని అడిగాడు అతను. మరి లోకంలో ఉంది కదమ్మా. అవును, ఇవన్నీ తెలియబడుతున్నాయి కదా. అవన్నీ కళ అంటాడు ఈయన. భగత్ గారు అవన్నీ నువ్వు కంటున్న కలరా, ఎలాగో నిరూపిస్తారు చూద్దాం. ఇవన్నీ కలలేనా? యుద్ధాలు విప్లవాలు కలలా? రోగిష్టి తల్లు, ఆకలితో మాడే పిల్లలు కలలా మీకు? అక్రమ మార్గాలతో సంపాదనలు, దుర్వినియోగాలు జరగడాలు ఇవన్నీ కలలేనా అని అడిగాడు అతను. అప్పుడు నిసర్గత్ వారు నవ్వుతూ ఇంకా ఏమేమి చెప్పదలుచుకున్నావేమిటి నువ్వు అన్నారు. మళ్ళీ అతను అన్నాడు, స్వప్నాన్ని పంచుకోలేములేండి, నా కళని మీతో ఇప్పుడు నేను ఎలా పంచుకోగలను అన్నాడు. అవునా మరి? అలాగే మేల్కొన్న స్థితిని కూడా ఎవరితోనే పంచుకోలేము. ఇప్పుడు నా మెలకువలో నాకు ఎన్నో సంఘటనలు జరిగాయమ్మా, అవి నీతోనే ఎలా పంచుకోగలను? చెప్తే ఆహా కాబోలు కాబోలు అనుకుంటాను, అంతే, నువ్వు అనుభవించలేవు కదా. అలాగే కళని ఎలాగ చెప్తే కాబోలు కాబోలు ఆహా అని వింటామో, మెలకువ కూడా అంత ఎవ్వరితోటి పంచుకోలేదు. అవును, మెలకువ స్థితిని కూడా పంచుకోలేము. 3 అవస్థలును, అంటే స్వప్నావస్థ, నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, ఈ 3 కూడా వ్యక్తిపరమైనవి. నీ నిద్రాసుఖం నీదే. ఆ సమయంలో నేను పెద్ద బాధాకరమైన జీవితంలో ఉండుండొచ్చు, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. కాబట్టి ఇలాగా నిద్ర గాని, కళ గాని, మెలకువ గాని ప్రతి ఒక్కటి ఎవరి వ్యక్తిగతమైనవి. నీ మెలకువ ప్రపంచం నీ వ్యక్తిగతమైంది, నువ్వే అనుభవించగలవు, దానిలో ఉన్న కష్ట సుఖాలు నువ్వే పొందగలవు. కళలో లాగే అలాగే నిద్రాసుఖం కూడా అంతే, ప్రతిదీ వ్యక్తిగతమైందే, కేవలము ఆ వ్యక్తికి మాత్రము చెందినవి అంతే. మరి ఈ 3 అవస్థలు కూడా ఈ చైతన్యంలోని నేను అనే చిన్న బుడగకే వస్తాయి. ఖండ చైతన్యంలో నేను అన్న లేచిన చిన్న బుడగకే ఈ 3 అవస్థలు వస్తాయి. అవి ఆ బుడగలోనే ఉన్నాయి గనక అసలు ప్రపంచము ఈ స్వాకు అవతల ఉంది, ఈ నేనుకి అవతల ఉంది అసలు ప్రపంచం. అప్పుడు ఆ పిచ్చుక అంటున్నాడు, స్వా అనండి, స్వా రహితము అనండి.
ఎట్ట ఎదుట కనిపిస్తున్న విషయాలు వాస్తవాలే, కాదనడానికి వీలు లేదు అన్నాడు అతను. నాది అనుకోనివ్వండి, నాది కాంది అనుకోనివ్వండి, కానీ అవన్నీ నా ఎట్ట ఎదుట కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నిజాలే అన్నాడు. అంటే నిసర్గదత్ అన్నారు, అవును, ఎట్ట ఎదుట కనిపించే వాస్తవాలే, అందుకు సందేహమేముంది, నేను కూడా వాటి మధ్య జీవిస్తున్నాను. కానీ నువ్వు నీ భ్రాంతుల మధ్య జీవిస్తున్నావు. నీ ఎట్ట ఎదురు కనిపిస్తున్న వాటిని నీ భావాలకి అనుగుణంగా భావించుకుని చూస్తూ సమస్యలతో బతుకుతున్నావు. అదే నేను నా ఎదుట కనిపిస్తున్న వాటి మీద నా భావాలు వెయ్యకుండా అవలీలుగా బతుకుతున్నాను. కనిపిస్తున్నాయి నాకు కూడా. అదే వాస్తవాల నడుమ కాదు, నువ్వు నీ భ్రాంతుల నడుమ జీవిస్తున్నావు. వాస్తవాలు ఎప్పుడు ఒకదాంతో ఒకటి సంఘర్షణ పడవు. సత్యం ఉన్నదేదో ఉన్నట్టే ఉంటుంది. దాంతో నువ్వు పెట్టుకున్న సంబంధాన్ని బట్టి కాదు అవునని అక్కడ సంఘర్షణ కలుగుతుంది. లేదు కదా, ఉన్నది ఉన్నట్టే ఉంది. చలికాలం వచ్చింది, చలిగా ఉంటుంది అంతే. దాంతో నీకు కయ్యం ఎందుకు? బాబోయ్ ఇలాగా అలాగా పోయిన సంవత్సరం ఇంత చలి లేదండి, ఈ సంవత్సరం బాగా చలి ఎక్కువగా ఉందండి, అక్కడెక్కడో చలి లేదండి, ఇక్కడెక్కడ ఏమిటి ఇవన్నీ? ఇక్కడెక్కడో ఉంటే నీకెందుకు, లేకపోతే నీకెందుకు, ఇప్పుడు ఎదురుగుండా ఉందా? ఉంది అనుకుని ఉండు, సంఘర్షణ లేదు. లేదు దాని మీద ఒక అభిప్రాయం వేసి పట్టుకున్నావు అనుకో, సంఘర్షణ తప్పదు. అందుకే మనకి ఇదంతా కూడా సంఘర్షణాభూయిష్టంగా ఉండడానికి మనం వాటి మీద వేసుకున్న భావాలే సంఘర్షణ కారణాలు. అని నిజ జీవితంలో నీవు చూసే ప్రపంచము, ఆ రెండింటికి ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి. నువ్వు చూస్తున్న ప్రపంచానికి, నువ్వును నీ ప్రపంచానికి ఎన్నో వైరుధ్యాలు ఉంటున్నాయి. వైరుధ్యం అనేది అవాస్తవమైన దానికి చిహ్నం అన్నమాట. ఎక్కడైనా వైరుధ్యం వచ్చిందంటే అక్కడ అది సత్యం కాదు అని తెలుసుకోవాలి. అదే వాస్తవమైనది ఏనాడు విరుద్ధానికి గురి అవ్వదు. మాట వరుసకు చెప్తాను, మనుషులు దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారని నువ్వు మొరపెడుతున్నావు కదా. మరి మనుషులు అయ్యో దుర్భర దారిద్ర్యంలో బాధలు పడిపోతున్నారే అని మొరపెడుతున్న నువ్వు మరి నీ భాగ్యాన్ని వారితో ఎందుకు పంచుకోవు? అదే నీకు సమీపాన జరిగే యుద్ధం గురించి ఆలోచిస్తున్నావు, కానీ అదేదో ఎక్కడో దూరాన వేరే వేరే దేశాల మధ్య జరుగుతోందనుకో, మరి దాని గురించి ఎందుకు తలుచుకోను కూడా తలుచుకోవు. ఎక్కడో ఏదో దేశంలో యుద్ధం అట, ఎన్ని వేల మంది చచ్చిపోయేస్తా తెలుసా న్యూస్ అంటావు, లేకపోతే ఊరుకుంటావు. దగ్గరలో మీ ఊళ్ళో పక్క ఊళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంటే పట్టించుకుంటావు. అవునా? అవును. అదే ఎక్కడో దూరాన్ని సంభవిస్తే దాని గురించి తలుచుకొని కూడా తలుచుకోవు కదా. అంటే ఏమిటి? నీ లాభ నష్టాలను అనుసరించి నీ విలువలు ఏర్పడుతున్నాయన్నమాట. అదే నీ పొలానికి అవతల పొలానికి మధ్యలో ఉన్న వాళ్ళకి దెబ్బలాట్లు వచ్చాయి, అప్పుడు దానికి ఇన్వాల్వ్ అయిపోతావు నువ్వు. అవునా? అవును. మరి మా పొలం కూడా ఉందిగా. కాకపోతే ఇంత చూస్తూ కూర్చుంటావు. అదే అంతే అంతే. కాబట్టి తలుచుకో, నీ లాభ నష్టాలను అనుసరించి నీ విలువలు ఉంటున్నాయని నీకు తెలుస్తుందా? నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇది కావాలి, నేను ఇది చేసి తీరాలి, ఇలాంటివన్నీ నీకు తిరుగులేని సత్యాలుగా రూపొందిన మాటి మాటికి నేను నేను నాది నాది, నేను ఇలా అనుకున్నా, అలా చేస్తా, అలా చేయగలను, ఇలా చేయగలను, అలా సంపాదించా, ఇలా సంపాదించా, ఇంత పండితుణ్ణి, ఇంత జ్ఞానం కలిగి ఉన్నవాడిని అని అనుకుంటూ 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 నువ్వు వీటన్నిటికీ తిరుగులేని సత్యాలుగా ఆ భావాలు స్థిరపడిపోయాయి నీకు. ఇంకా దాన్ని కాదని హరిబ్రహ్మాలు చెప్పిన నువ్వు వినవు కదా, అవన్నీ నీ నిర్ణయాలే. మళ్ళీ ప్రత్యేకుడు అంటున్నాడు, అయినప్పటికీ జరిగే పాపము కీడు వాస్తవమే కదా. సరేలేండి, దూరంగా ఉండనివ్వండి, దగ్గరగా ఉండి, నాకు లాభ నష్టాలు ఉండనివ్వండి, లేకుండా, కానీ జరిగేదంతా కూడా పాపము కీడే కదా అన్నాడు.
అప్పుడు నిసర్గదత్త వారు అంటున్నారు, నువ్వెంత సత్యమో అవి అంతే సత్యం. అది కొన్ని ఉంటావా ఎల్లకాలం? ఉండను. అది ఎల్లకాలం ఉండవు. నేనున్నాను సేపే అనుకుంటున్నాను సేపు. జుట్టు పట్టుకొని కొట్టుకున్న వాళ్ళు కొద్ది కాలం శత్రువులుగా ఉంటారు, స్నేహితులు అయిపోతారు. అలాగే బాంధవ్యాలు కూడా అంతే. అయితే ఎంతో మంది ఇలాగ సంఘర్షణతో, శత్రుత్వాలతో, లేకపోతే బాంధవ్యాలతో, ప్రేమలతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వెంత సత్యమో అది అంతే సత్యం. అంతే. సమస్యని అపార్థం చేసుకోవడం, దుర్వినియోగపరిచే దృష్టితో దాన్ని చూడడం మొదలైన వాటి నుండే పాపము కీడు వస్తున్నాయంటే సమస్యని సమస్యగా కాకుండా అపార్థం, నీ దృష్టితో వేసి అందుకే కాబోలు ఇందుకే కాబోలు ఉంటుంది, నీ భావాలను అంటించి చూస్తావు. అదే అపార్థం చేసుకోవడం అంటే. ఎప్పుడు అపార్థం చేస్తున్నావో ఇక దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటావు చెడ్డ భావంతో. అటువంటి దృష్టితో నువ్వు సమస్యని పరిష్కరించాలని చూస్తున్నావు. మొదలైన వాటి నుంచే పాపము కీడు దాని వల్ల కలుగుతున్నాయి. అది ఒక విష వలయము అని తెలుసుకో. అది ఒక దానికి ఇంకా అంతు ఉండదు. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడు రేపు ఇలా జరుగుతుందని తిరుగుతావు అని చెప్పారు. ఇది బోధగురువులు బాధగురువు అనే అంశాన్ని రేపు మళ్ళీ మిగతాది కంటిన్యూ చేసుకుందాం అమ్మా. అలాగే. సమస్యల్ని పరిష్కరించుకోవడంలో మనం సమస్యల్ని అపార్థం చేసుకుంటున్నాం, దానివల్ల దుర్వినియోగం చేసుకుంటున్నాం, దాని వల్లనే పాపము కీడు సంభవిస్తున్నాయి తప్ప సమస్యని నువ్వు అపార్థం చేసుకోకుండా సరి అయిన అవగాహనతో సమస్య పట్ల ఉంటే ఏ కీడు ఏ పాపము ఉండదు. దానికి సమాధానం చెప్పారు. మిగతాది రేపు చెప్పుకుందాం. హరి ఓం.